మాడుగుల మండలం ఏజెన్సీ ముఖద్వారం తాటిపర్తి గ్రామం నుండి వడ్డాది గ్రామం వరకు 12.7 కిలోమీటర్ల సీసీ రోడ్డు తారు రోడ్డు కలిపివేయడానికి 23 కోట్లు మంజూరు చేయించి ఈ రోజు ఘాట్ రోడ్ జంక్షన్ లో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినట్లు మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, ఆర్ఎండ్బి శాఖ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, కొప్పుల వెల్మ శాఖ చైర్మన్ పివిజి కుమార్, మాడుగుల మాజీ శాసనసభ్యులు రామానాయుడు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు। మీతో పాటు జిల్లా కలెక్టర్ గారు అన్నింటినీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాము। ఈ విషయమై ఎమ్మెల్యే గారు ఈ వేదిక కార్యక్రమానికి వచ్చేసి మన ప్లేక్ని ఇనాగ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మైక్ని ఎమ్మెల్యే గారికి ఇస్తున్నానండి। నేను ఆర్టీసీ వాళ్ళు ఫంక్షన్ ఇచ్చారు మా కోరమాన పనిలో వర్కర్స్ పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళాను। ఒక 70 బస్సెస్ వాళ్ళు వెళ్ళిపోయినాయి, చెట్టుపోయినాయి। మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలన్నీ నాశనం చేశాడండి। ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులకు ఇవ్వలేదండి, అన్ని నొక్కని ఎంతసేపు అతనుకి చెప్తాడు। దానివల్ల ఆర్టీసీ కొత్త బస్సులు రావాలి, దగ్గర 400 బస్సులు ఆర్పించారు, అవి వస్తున్నాయి। అవి రాగానే కొద్దిగా ఆర్టీసీ మీద నేను పొరపెట్టి ఎన్నటి బస్సులను కోఆర్డినేట్ చేస్తాను। ఓకే, ముందే మీకు 6 రోజుల ముందే నా రిపోర్టు, నా ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు పెట్టాను। ఇక మీరు అడగండి, సమస్య ఏమిటో అడగండి। ఇది కూడా ట్రిప్ ప్రోగ్రాంలో డ్రైవర్లు ఇంక్లూడ్ చేయించాము, మనం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇంక్లూడ్ చేశారు। డ్రిప్ ద్వారా డ్రైవర్లకి 320 కోట్లు మంజూరు అవుతున్నాయి। 2 స్పెల్స్ డ్రైవర్ రైతులు 6000 ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరిస్తూ 2 పంటలు నీరిస్తాం డ్రైవర్। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రధానమైన రహదారి, ప్రతి దానికి పాల అమ్మకం దగ్గర నుంచి చివరకు ఊళ్ళో ఉల్లిపాయలు అమ్ముకునే వరకు అందరికీ రహదారి కావాలి। కార్లు బంగ్లాలే కాదండి, ప్రతి చిన్న గొయ్యిల్లో కుటుంబాలు చనిపోయినారు। ఇక మీ నియోజకవర్గం రాలేదు కానీ మా చింతనగరం దగ్గర ఉల్లిపల్లిలో నూతన జంట ఆ గొయ్యిలో పడి చనిపోయినారు। సాగరంలో నిన్న ముగ్గురుపురంలో అందుచేత నిర్లక్ష్యం చేసినటువంటి రోడ్లను, నిర్లక్ష్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులను, రోడ్లు ఒకటే కాదండి, రోడ్లు అంటే ఆయనకి ఏదో అక్కడ లేకపోవచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అప్పుడు రామనాయుడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉంటాను 80 కోట్లు మనం పెద్దరికి సాయం చేసుకున్నాం। కాంట్రాక్ట్ రెడీ ఉన్నాడు, డబ్బులు యొక్క పని అయిపోయింది। ఇక్కడ ఈ రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు న్యూ ఏషియన్ బ్యాంక్ ద్వారా కొన్ని బ్యాంకులు ట్యాప్ చేసి ఈ రోడ్లని మంజూరు చేస్తే మ్యాచింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి 500 కోట్లు మ్యాచింగ్ ఇవ్వలేదు। అందుకే ఇవాళ ప్రతి రంగం రాజకీయాలు అన్నప్పుడు, అభివృద్ధి అన్నప్పుడు ప్రతి రంగం కూడా చూడాలి। వికలాంగుల దగ్గర దివ్యాంగుల దగ్గర మనం చూడాలి। ఎందుకు చెప్పాను నాకు దివ్యాంగుల ప్రోగ్రాం ఎందుకు చెప్పాను? నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అందుచేత నేను మొట్టమొదటి చెప్పాను మీకు 271 కిలోమీటర్లలో మొత్తం ప్యాచ్ వర్క్ చేయగలిగాను। ఈవేళ ఏదైతే వడ్డాది నుండి తాడిపత్రి వరకు డబుల్ రోడ్ చేసి కొన్ని 23 కోట్లు సీసీ కూడా చేస్తున్నాను। మళ్ళీ అది రాకుండా పదే పెచ్చాల గొయ్యి అలాగే ఉంటాయి। మన కేజీఎఫ్ అవతల గొయ్యి, మన ఎంకోడి అవతల ఈ గొయ్యి, ఇవన్నీ ఎప్పుడు గొయ్యే। ఇప్పుడు ఆ గొయ్యలకు శాశ్వత పరిష్కారం కొన్ని ఇక్కడ సీసీ, కొన్ని ఇక్కడ పీటీ చేసి రోడ్డును అప్గ్రేడ్ చేసి రోడ్డు వైండింగ్ చేసి ఇప్పుడే మా అధికారులు చెప్పారు 6 మాసాల్లోనే ఒక చక్కని జర్నీ చేసే విధంగా, జర్నీ అని మనమే కాదు టూరిస్ట్ వస్తున్నారు। ఈవేళ మీరు చూడండి, సాయంకాలం అయితే పాలేరు దీన్ని వెహికల్స్ కోటి 200 వెహికల్స్ వస్తున్నాయి పాలేరు టూరిస్ట్ వెళ్తున్నారు। అందుకని తాడిపత్రిలో ప్రాజెక్ట్ పెట్టడం కారణం సర్వేలో నేషనల్ ఎవరైతే ఉన్నారో తాజ్ అని ఈ గేట్వే అని
ఈ గ్రూప్స్ అన్ని కూడా 14కే పరిమితమైన గ్రూపులు ఇవాళ పాలేరు ఘాటుకు వస్తూ ఉన్నారు. వస్తే ఉపాధి వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది. ఆ తోవలు పోతూ పోతూ ఆ కారు లేవు కొనుక్కుంటారు, కోణాలను లేకపోతే కలవానో మిక్చర్ను కొనుక్కుంటారు. ఎన్ని షాపులు పోయి డెవలప్ అవుతాయి అని చేత ఈ రోడ్డుగా ప్రాధాన్యత స్టార్ట్ చేయించాం. కాంట్రాక్టర్ రెడీగా స్టార్ట్ చేయమని చెప్పాం. ఆయన రెడీగా వచ్చారు. ఆయన చిన్న చిన్న టెక్నీషియన్స్ ఎస్టిమేట్స్ ఉంటే అవి ఎస్టిమేట్ క్లియర్ చేయమన్నాం. అంచేత మాడుగుల్లో మీ ద్వారా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి మాటిస్తున్నాం. ఎక్కడైనా గొయ్యి ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి, మరుక్షణం మా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాను. అంచేత మాడుగు నియోజకవర్గంలో మీ గౌరవం నుంచి కలిగొట్టు రోడ్డు ఉందండి. రోడ్డు మేము ఎప్పుడు వెళ్తున్నాం రోడ్డు మీద. ఇప్పుడు నేను డబల్ లైన్ చేస్తున్నాను దీనిలాగే. వర్క్ స్టార్ట్ అయిపోయింది. అలాగే చాలా వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్తూ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. నిరుద్యోగ యువతకి ఒక పెద్ద మేళా పెడతాను కదా, ఉద్యోగాలు కావమ్మా. ఉపాధి అవకాశాలకి బ్యాంక్ గ్యారెంటీ మోడీ గారు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్యాంకును ఒక బ్యాంకు సెలెక్ట్ చేశారు. జిల్లాకి బాధ్యత బ్యాంకుదే. ఏ హామీలు అక్కర్లేదు, ఈ వ్యవసాయం తేవక్కర్లేదు, జామీలు తేవక్కర్లేదు. 5% ఇంట్రెస్ట్, 50% సబ్సిడీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏం కాదు. ఆ మేళాలో అవగాహనతో వచ్చి మీ కౌంటర్లు ఓపెన్ చేసినప్పుడు మేము అప్లికేషన్ ఇస్తాం. 20 కోట్ల వరకు 50% సబ్సిడీ ఉంది. 10 కోట్లు మీకు 10 మంది 20 మంది కూర్చొని ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇండస్ట్రీకి 50% సబ్సిడీ. బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వాన్ని, 5% ఇంట్రెస్ట్, 50% సబ్సిడీ. ఈ రకమైన మంచి ప్రోగ్రామ్ మన జిల్లాకు వచ్చింది. రేపు మాకు ప్రారంభిస్తున్నాం. అంటే మేళా డేట్ ఇస్తామని చెప్పారు బ్యాంకులో. చాలా ఆ బ్యాంక్స్ అన్ని రావాలి కనుక ఒక సెంటర్ పాయింట్ చూసుకొని నిరుద్యోగికి ఉపాధి మేళా పెడుతూ ఉన్నాం. 2 దివ్యాంగులకి 100% ఫ్రీ. వాళ్ళు ఏది కావాలో ఎండో సెటిల్ పంపించాం, సచివాలయం పంపించాం. లిప్ మార్చాలన్నా, ఈబీస్ మార్చుకోవాలన్నా, స్టిక్ మార్చుకోవాలన్నా, ఆఖరికి పూర్తి దివ్యాంగులకి బ్యాటరీగా ఇస్తున్నాం. ఇక్కడంటే ఒక దివ్యాంగుడు చోడవరం పోవాలంటే తొక్కుకొని నానైపోయి పెడతారు పాపం. ఆయన మన యోధ గారికి భరించారు. జెన్యూన్ కేసెస్కి కమిటీ వేసాం. వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే అవన్నీ పూర్తి చేసి 10 బ్యాటరీ కార్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఈ రకంగా ఈ 3 కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తున్నాం. రేపు సంక్రాంతికి ఎన్ఆర్జీస్ రోడ్లని కంప్లీట్ చేస్తున్నాం. 30 కోట్ల రూపాయలు. సంక్రాంతి ముగ్గురేమంటున్నాం మా మహిళా సోదరి మండలి. అందుకే మా కాంట్రాక్టర్ మా పూర్తి చేయమన్నాం. నెక్స్ట్ సెకండ్ స్పెల్లో మళ్ళీ ఏ గ్రామాలు ఎత్తుకుపోయినావు 112 పంచాయతీలు డబ్బులు ఇస్తాను. ఈ పంచాయతీ ఆపైన పక్కన పెట్టుకుంటే అతనిలాగా అందరికీ న్యాయం చేస్తాను. అంటే ఈ రోడ్లు మాత్రం సంక్రాంతికి మా నాయకులందరూ కోరేది, మా మహిళా సోదరులను కోరేది, మేము ఏమైతే కొత్తగా వేసామో రోడ్డు మీద ముగ్గురు పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది తేడా తెలుసు కదా, మేము వేసిన రోడ్లో కాదు. ఆ కార్యక్రమం సంక్రాంతి క్లోజ్ చేసిన తర్వాత సెకండ్ స్పెల్లో శ్మశానాలు కూడా వెళ్తున్నాం. శ్మశానాలు చాలా అవసరం. దగ్గర 20-30 శ్మశానాలు కట్టాలనుకున్నాం. ఏదైతే ఇప్పుడు శిథిలావస్థలు ఉన్నాయో, బాగులేవో అవన్నీ సెలెక్ట్ చేసి మా ఎన్ఆర్జీస్, ఎండిఓ, మా సర్పంచ్లు, ఎంపీడీసీలు, మా నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ఒక 20 శ్మశానాలు కూడా మంజూరు చేయబోతున్నాం. త్వరలో అన్ని శ్మశానాలు కూడా పూర్తి చేస్తామని తెలియపరుస్తూ ఇంకా చెప్పాను. ఇక్కడ స్టేడియము శాంక్షన్ అయింది. శాంక్షన్ కాదు, ప్రపోజల్ తయారు చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. మన చాలా మారులు అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడే చెప్పారు మా వాళ్ళు ల్యాండ్ ఉందన్నారు. ముందు ఒక ల్యాండ్ విషయం కానీ యాక్సెప్ట్ చేయలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం పెద్దదే వస్తుంది. స్విమ్మింగ్తో పాటు బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, షటిల్ కాక్, కబడ్డీ అన్నీ ఉంటాయి.